హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ అండి. కలకంద స్వీటు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు కలకంద స్వీటుని మనం చెయ్యాలంటే ఒక గంట టైం తీసుకుంటుంది కదా, అలా కాకుండా ఇన్స్టెంట్గా 5-6 నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ రెసిపీ అయితే మీకు అయితే చూపిస్తానండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడండి ముందుగా కడాయి తీసుకుని కడాయిలోకి ఒక కప్పు పాలను పోసుకోవాలండి. పాలు పచ్చివే అండి. అలాగే అరకప్పు షుగర్ తీసుకోవాలి. ఇవి కూడా అందులో ఆ పాలల్లోనే వేసేసుకోవాలండి. అలాగే నేను అమూల్ పాల పొడిని అయితే తీసుకుంటున్నానండి. నేను అమూల్ పాల పొడిని అయితే 2 కప్పులన్నర అయితే తీసుకుంటున్నానండి. నాకు కరెక్ట్గా 2 కప్పులన్నర అంటే 3/4 కప్పు అయితే నెయ్యిని వేసుకోండి. ఇలాగా నాకు ఈ పాల ప్యాకెట్లు అండి, నాకైతే 13 ప్యాకెట్లు పడ్డాయండి. అంటే ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు. ఇలా మొత్తం అంతా కూడా ఇందులో ఈ ఇసుకతో అయితే మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే స్టవ్ వెలిగించుకుని ఈ కలిపిన ఈ కడాయిలో కలుపుకున్నాం కదా, అదే కడాయి పెట్టేసుకుని ఉండలు కట్టకుండా అలా తిప్పుకుంటూ ఉండాలండి. మనకి కొంచెం దగ్గర పడేదాకా, కొంచెం దగ్గరకి ఇలాగా అవుతుందండి. ఇలా దగ్గర పడేదాకా అలా మనం కొంచెం ఓపికగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గర పడే సమయంలో అయితే కొంచెం యాలకుల పొడి అయితే వేసుకోండి, మంచి ఫ్లేవర్ కోసం. వేసేసుకుని అలా కలుపుతూ ఉండండి. నెయ్యి అలా విడుదలవుతుందండి. ప్యాన్కి అంటుకోకుండా మనకి సపరేట్గా వచ్చేస్తుంది కదా, ఆ టైంలో అయితే మనం ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలో బటర్ పేపర్ వేసుకుని దాంట్లో నెయ్యి, ఆ బటర్ పేపర్కి అయితే నెయ్యిని అయితే రాసుకుని ఇలా చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం అయితే ఆ గిన్నెలో అయితే వేసేసుకుందామండి. ఇలా గిన్నెలో మొత్తం అంతా వేసేసుకుందామండి. మొత్తం అంతా వేసేసుకుని ఒకసారి అయితే ఇలా పరిచేసుకున్న తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ అండి, నేనైతే బాదం పప్పులను అయితే చితగొట్టుకుని వేసుకున్నానండి. మొత్తం ఆ పైన వేసేసుకున్నాను. పైన వేసేసుకున్న తర్వాత కొంచెం గరిటతో ఇలా కొంచెం కిందకు ఒత్తేస్తే కొంచెం అంటుకుపోతాయండి. ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి. చూసారు కదా, ఎలా మొత్తం అంతా ఒత్తేసుకోవాలండి. ఈ ఒత్తేసుకున్న వాటిని కొంచెం సేపు చల్లారిన తర్వాత, మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్ తీసుకుని, బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే దీన్ని అయితే బోర్లించేద్దామండి. ఇది చూసారు కదా, మొత్తం అంతా చల్లారిపోయింది. ఇప్పుడైతే బోర్లించేద్దామండి. బోర్లించేస్తే చూడండి ఎంతగా చూసారు కదా, ఎంత అలాగా వచ్చిందో. అంతే చూడండి. ఇప్పుడైతే బటర్ పేపర్ వేసాం కదా మనం అడిగిని, ఆ బటర్ పేపర్ని అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి, ఇలా తీసేసుకున్న తర్వాత మనం అయితే ఒక చాకు తీసుకుని దీన్ని పీసుల కింద అయితే కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఇలా పీసుల కింద అయితే కట్ చేసుకోవాలండి. ఇది ఇన్స్టెంట్ కలకండ స్వీట్ అండి. మనం ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే 5-6 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ని. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పీసులన్నిటిని మనం ఇలాగా తీసుకుందామండి. చూడండి, కలకంద స్వీటు ఎంత బాగా వచ్చిందో. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూ చూడండి ముక్క అయితే ఎంతో మెత్తగా స్మూత్గా ఎలా ఉందో చూసారు కదా. ఇది ఎంత ఇన్స్టెంట్ స్వీట్ అయినా తింటే అంత బాగుంటుందండి. చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుందండి ఈ స్వీటు. పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.